తండ్రి, చుట్టూ ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక మనుష్యుడిని మీరు ఎలా ఎంపిక చేస్తారు, చరిత్ర మూలాల్లో నుంచి ధ్యానిస్తున్నాం. గతించిన వారము మాతో విస్తరించి మాట్లాడారు. ఈరోజు కూడా ఒక మనుష్యుని పిలుచుకునే విధానము, సిద్ధపరిచే విధానము తండ్రి ఎంత స్పష్టంగా చరిత్రలో మీరు నమోదు చేశారు. ప్రతి సంగతిని తండ్రి అణువణువున పరిశీలించే ధన్యత మాకు ఇస్తున్నారు. మాతో ఉండండి, మాతో మాట్లాడండి. మా మేధశక్తితో, జ్ఞానంతో భక్తి ప్రదర్శన మేము చేయక కేవలం తండ్రి మీ ఆత్మ తీవ్రతతో నేర్చుకునే సంగతులు, విధేయత మాకు అనుగ్రహిస్తారని కోరుతూ, ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరినీ బలపరుస్తారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుతాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కనెను. యోధా తామారునందు పెరేసును జెరాహును కనెను. పెరేసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమీనాదాబును కనెను, అమీనాదాబు నైసోనును కనెను, నైసోను సల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు ఎస్సైను కనెను, ఎస్సై రాజు అయిన దావీదును కనెను. ఆగుదాం. మత్తయి సువార్తను పరిచయం చేస్తూ మెస్సయ్య ఎవరి తాలూకంటే సన్ ఆఫ్ డేవిడ్ అన్నాడు. ఇది దావీదు యొక్క వంశవృక్ష నుంచి పరిచయం చేయబడుతున్న మెస్సయ్య చరిత్ర గనక దావీదు దగ్గర కాస్త కీలకంగానే ఆగాగి పరిశీలించవలసిన అవసరం మనకుంది. దావీదు స్టోరీ మాకెందుకు తెలియదు, మా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుంచి మేము వినేసాం కదా, మాకెందుకు తెలియదు అన్నట్టు మీరు ఒక లుక్ ఇవ్వకండి. మీకు నాకు తెలియని సంగతులు నేర్చుకునేదే బైబిల్ స్టడీ. కొన్ని వింతైన సంగతులు మనం చూడబోతున్నాం, ఒక జాగ్రత్తగా వెళదాం. ఇక ఈ సువార్తలో మత్తయ్య గారు పరిచయం చేసిన దావీదు గారిని మరొకసారి మనం తడిమి తాకి మనం చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ విమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితార చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేత పట్టుకొని వాయించుట చేత నువ్వు బాగుపడదువని చెప్పి ఆగుతాం. గతించిన వారంలో కొంతవరకు ఈ వచనాలు మనం ధ్యానించాం. మరొక్కసారి కొంచెం డీటెయిల్గా మనం వెళ్తున్నాం. దురాత్మ ఒకటి దేవుని వద్ద నుండి వచ్చెను. పరిశుద్ధాత్ముడైన దురాత్మ అయినా మనుషుల మీదకి రావాలి అంటే అనుమతి ఇచ్చేది ఎవరంటే దేవుడే. చరిత్రలో కొన్నిసార్లు భక్తులను పరీక్షించడానికి యోబు,
పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో పౌలు. సేమ్ రెండు ఒకే కేసులు. మీరు కావాలంటే ఇంటికి స్టడీ చేయండి ఒకసారి. యోబు గారిలో ఉన్న చిన్నపాటి స్వనీతి లోపాన్ని ఎలాగైతే దేవుడు చూడకూడదు అనుకున్నాడో, పౌలు గారిలో కూడా తన పరిచర్య అతిశయం తనకు రాకూడదని పౌలు గారు కూడా ములులాగుంచిన దూత ఎవరో తెలుసా? సాతాను. భక్తుల్ని పరీక్షించడానికి వాడుకున్నది సాతాను దూత. అంటే మీరు బాగా వినండి, మెయిన్ ఒకడున్నాడు సాతానుగాడు, వాడికి అనుసరులు ఉన్నారు, లేదా వాడి ఏజెంట్లు ఉన్నారు, అవి పడిపోయిన ఆత్మలు. వీళ్ళ భక్తుల్ని కొన్నిసార్లు యోబు లాంటి వారిని, పౌలు లాంటి వారిని మరింత నీతిగల పరీక్షలో వాళ్ళు నిలబెట్టడానికి దేవుడు ఆత్మలనే వాడుకున్నాడు. ఇక్కడ మరలా సౌలు లాంటి, ఇస్కరియోతు యోధా లాంటి వేషధారిని కూడా నశింప చేయడానికి కూడా దురాత్మలనే వాడుకున్నాడు. మనకి రెండూ చదువుతుంటే ఏమర్థమవుతుంది? మంచోళ్ళని పరీక్షించడానికి దేవుడు దురాత్మలను వాడాడు, చెడ్డోళ్ళని శిక్షించి నాశనం చేయడానికి కూడా దేవుడు చెప్పండి దురాత్మలను వాడాడు. ఇటీవల కాలంలోనే కాదు, చాలా కాలం నుండి అనేక మంది సేవకులు పొరబడుతున్న పొరపాటు వ్యాఖ్యానాల్లో ఒక వ్యాఖ్యానం ఏంటంటే, ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు, ఈ లోకాన్ని చూస్తున్నప్పుడు అందరూ చూసి ఏమన్నారంటే, ఇది ఇంకా సాతాను గడదండి లోకం, అందుకే అన్ని నేరాలు జరిగిపోతున్నాయి. నేను అడుగుతున్నాను, ఆయన పర్మిషన్ లేకుండా యోబు దగ్గరికి సాతానుగాడు రాలేడు. ఆయన పర్మిషన్ లేకుండా పౌలు దగ్గరికి సాతానుగాడు రాలేడు. ఆయన పర్మిషన్ లేకుండా యోధా మీదకైనా సౌలు మీదకైనా రాలేడు. ఇప్పుడు బాగా వినండి, లోకాన్ని సాతాను చేతిలో పెట్టింది ఎవరు? దేవుడే పెట్టేశాడు. ఎందుకు దేవుడు సాతానికి అప్పగించేస్తాడంటే, మనం చాలాసార్లు చదివాం, ఒకసారి చదువుదాం. ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనలేకపోయారు గనక చెయ్యరాని కార్యములు చేయటం దేవుడు భ్రష్ట మనస్సుకి వారిని అప్పగించి. ఇప్పుడు చెప్పండి, సొసైటీలో ఇన్ని హత్యలు, సొసైటీలో ఇన్ని దొంగతనాలు, సొసైటీలో ఇన్ని వ్యభిచారాలు, సొసైటీలో ఇన్ని చీకటి పనులు, చీకటి దందాలు, ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుందంటే దీన్ని నడిపిస్తున్నది ఎవరు? సాతానుగాడు. ఈ సాతానుగాడు ఈ సొసైటీని నడిపించడానికి కారణం ఏంటంటే, వాడికి ఇచ్చాడు ఆయన. ఎందుకు సమాజాన్ని వాడికి పట్ట అప్పగించేసా ప్రభు అంటే, ఈ మనుషులకి దేవుడు అంటే ఒక పట్ట అన్న లెక్క ఉండదు, ప్రార్థన ఉండదు, జీవితం ఉండదు, సహవాసం ఉండదు, ఏమీ లేని మనుషులు. నేను అడుగుతున్నాను, తెల్లారితే ఈ సోషల్ మీడియాలో, సొసైటీలో ఎంటర్టైన్మెంట్కి అలవాటు పడిన వారిని దేవుడికి దేనికి అప్పగిస్తాడు? పరిశుద్ధాత్మకి అప్పగించడు, భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. మీరు అనుకుంటారు ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో చూడు. ఒకరోజు బైబిల్ చదువుకోకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో చూడు. ఒక వారం చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏమవుతుందో అదే కంటిన్యూ చేయి. ఒకరోజు ప్రార్థన చేయకపోయినా, ఒకరోజు బైబిల్ చదవకపోయినా, ఒక వారం చర్చికి పోకపోయినా అది కొనసాగించావో, నీలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఆడొస్తాడు, గుర్తుపెట్టుకో. ఎవరు అప్పగింపబడతారు సాధన కంటే? ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వని వారు. చర్చికి కానీ, సహవాసానికి కానీ, ప్రేయర్కి కానీ, బైబిల్ స్టడీకి కానీ, ఎవరైనా దైవికమైన మాటకు కానీ ఎవరైతే వెయిట్ ఇవ్వరో అలాంటి వారిని అప్పగిస్తాడు. యోబు పరీక్ష వేరు, పౌలు పరీక్ష వేరు, ఇక్కడ సౌలు పరిస్థితి వేరు. ఈ మనిషి సాతానుగాడి జోలికి, లేదా సాతానుగాడు ఈ మనిషి మీదకి రావడానికి కారణం ఏంటో తెలుసా? మాట వినలేదు. గుర్తుపెట్టుకోండి, వాక్యం వినలేదంటే, వాక్యం వినకపోయేసరికి దేవుడు సౌలుకి ఎవరికి అప్పగిస్తాడు చెప్పండి? దురాత్మకి. మాట వినడం మానేసి అడుగుతున్నాడు, సౌలు ఏమైనా దొంగతనాలు చేశాడా? సౌలు ఎవరింట్లోకైనా దూరాడా? సౌలు ఏమని అడుగుతాను? ఇంకా మీరు చూడండి, మనం అనుకుంటున్నా ఈ లౌకికమైన నేరాలు ఏం చేయలేదు, ఒకటే చేశాడు, మాట వినలేదంతే.
ప్రేయర్ చేయకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి దేవుడికి దూరం జరిగితే ఆయనకు చోటు ఇయ్యనోళ్ళని మనస్సులో ఎవరైతే దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వరో అలాంటి వారిని దేవుడు దయ్యానికి అప్పగిస్తాడు. అందుకే ప్రేయర్ చేయకపోతే ఎందుకు తిడతారంటే ఆడు వస్తాడు కాబట్టి, బైబిల్ చదవకపోతే ఎందుకు తిడతారంటే ఆడు వచ్చేస్తాడు మీ పెద్దని. చాలామంది చాలా నెగ్లెక్ట్గా పెద్ద ఈజీగా తీసుకుంటారండి. ఈరోజు రేపు 2 అధ్యాయాలు కలిపి చదువుతాను, చదివే 1 అధ్యాయం తినంగా చదవలేదు కానీ రేపు 2 అధ్యాయాలు కలిపి చదివేస్తాను, ఇలా నడుతుంది. ఈ నెగ్లిజెన్సీ చాలండి ఆడికి దొరికేయడానికి. దురాత్మకు దొరికాడట, సమాజం దొరికినందుకే సమాజంలో నేర తీవ్రత ఎందుకు పెరిగిందంటే ఆ పార్కులో జనం ఎక్కువ ఉంటారు, ఇక్కడికి జనం ఎక్కువ ఉన్నారు చెప్పండి. మరి వాళ్ళందరూ ఎవడతాలికి చెప్పండి. సాతానుగాడు లేని స్థలం ఏదన్నా ఉందంటే ఇది ఉందో చూసారా, ఫెలోషిప్. ఎక్కడ ఉండడు. ఈ గ్రావిటీలో ఉన్నంతసేపు నీకు ఆత్మ పనిచేస్తుంది. ఆ గ్రావిటీ నువ్వు ఇంటికి మోసుకెళ్తే ఆత్మదేవుడు నీలో పనిచేస్తాడు. అది కాదని ఏదన్నా ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడ్డావో ఆడికి దొరికేస్తావు. సౌలు ఎలా డిస్టర్బెన్స్ అయ్యాడంటే మీరు గమనించండి, ఆ మనుష్యుడు దేవుడికి ఇంపార్టెన్స్ తగ్గించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, సరదాలకి ఇంపార్టెన్స్ ఇచ్చిన, తిరుగుళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఎంటర్టైన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన, అదే నా అర్థం సినిమా, ఇలాంటి దేనికైనా కాలయాపనకి గంటలు చేసేవాళ్ళు ఆత్మచేత నడిపింపబడతారని అనుకున్నాను. అందుకేనండి వాళ్ళ మొబైల్ హిస్టరీ చూసి చెప్పొచ్చు ఈ బాబుకి భక్తి ఎంతో. చూడండి సరదాగా యూట్యూబ్లో ఏం చూస్తున్నాడు ఎప్పుడైనా. ఆడిని మీరు కూడా తిప్పుకుంటే ఆడి దయ్యం మీకు పట్టేది. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతుందో వాళ్ళు చూసి నడుతున్నారు. వాళ్ళు ఇన్స్టా ఎలా వాడతారు, ఎఫ్బీ ఎలా వాడతారు అని అడుగుతున్నాను. ఆ వాట్సాప్ స్టేటస్ ప్లాట్ఫామ్ దేనికి వాడతారు చూడండి. వాళ్ళు డివోషనల్ లైఫ్ లేకపోతే నువ్వు పక్కన ఎవరిని నెట్టుకుని తిరుగుతావు తెలుసా చెప్పండి. సాతానుగాడి చెల్లిని, సాతానుగాడి తమ్ముడిని కూడా ఎట్టుకుని తిరుగుతుంది. అందుకే మనం బాగా ఉండాలంటే మనతో పాటు గుర్తుపెట్టుకోండి, ఆడున్నంతసేపు లేదా మనతో ఉన్న వారిని కొంచెం డివోషనల్గా చెప్పండి. దువ్వుతుండాలి వాళ్ళని, తైలాభిషేకం చేత అయినా సరే కొంచెం ప్రార్థన చేయరు, ఎదవా ప్రార్థన చేయి అనాలి. బైబిల్ చేత 1 గంట రా ప్రేయర్లో కూర్చో, ఎక్కడ పోతున్నావు పొడుగడం పోదు కూర్చో, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆడు దొరికేసాడంటే ఆ దొరికేసినాడు మన పక్కన ఉన్నంటే ఈడు అలా ఇలా చూసి ఎవరిని కూడా చేస్తాడు చెప్పండి. డేంజర్ ఫెలోస్ వీళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే కాస్త డివోషనల్ లైఫ్ ఉండాలని చెబుతూ 16 వచనం లేదా అంటున్నాడు చూడండి. సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించినదని మరొక పర్యాయ పదం నిన్ను వేధిస్తుంది. ఆ వేధిస్తున్న ఏదైతుందో ఆ దురాత్మ ఒకటంటే భవిష్యత్ ఎరిగిన దేవుడు, భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు దురాత్మని సౌలు మీదకి పంపిస్తున్నాడంటే అది ఎవరి ఎదుగుదల కోసమో తెలుసా? దావీదు ఎదుగుదలకి. రెండవది, దావీదుకి బాగా వినండి, గొప్ప అవకాశం ఏంటంటే సౌలు గారికి దురాత్మ పట్టే సమయానికి రెడీగా టాలెంట్లో పండిపోయింది ఎవరు తెలుసా? దావీదు. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరైనా, ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఈ పాయింట్, దేవుడు ఎవరినైనా దీవించాలి ఆశీర్వదించాలి అంటే నీకు ఒక రూట్ ఇస్తాడు, ఒక బ్రిడ్జ్ ఇస్తాడు, అంటే నీకంటూ ఒక వే ఇస్తాడు. ఆ వేని బైబిల్ ఏమందంటే ఒక వరం అందే, దాన్ని ఒక టాలెంట్ అందే, నీకు ఒక గొప్ప వరం ఇస్తాడు. ఆ వరాన్ని ఉపయోగించాలి. ఎలా ఎదిగింపు చేస్తాడంటే ఇలా తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడు, రూట్ ఇస్తాడు. ఆ రూట్ ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలంటే సౌలుకి దయ్యం పట్టే సమయానికి ఈ అబ్బాయి టాలెంట్ని చాలా బాగా డెవలప్ చేశాడు. ఎవరు చెప్పండి? ఆయనకున్న టాలెంట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ బాగా ప్లే చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా గుర్తుపెట్టుకోండి, దావీదు గారికి సితార వాయించే టాలెంట్ దేవుడు ఇచ్చాడంటే దావీదుకి దేవుడు మార్గము సరళం చేస్తున్నాడు. దావీదుకే కాదు నీకు నాకు కూడా ఏదో ఒక టాలెంట్ ఇచ్చుంటాడు, అది చూడు. నేను మళ్ళీ అడుగుతాను, ఒకసారి మీరు చూడండి, నీకు సంగీతం వచ్చా? దాన్ని డెవలప్ చేయ, నిద్రమోహం పనులు మానేసి. ఒక చక్కటి వస్తువుని నీకు బాగా వాడటం వచ్చా?
దాన్ని మెరుగుదిద్దు. నువ్వు పాటలు బాగా పాడతావా, ప్రాక్టీస్ చేయి. నీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉందా, దాన్ని ఇంకా డెవలప్ చేయి. లాంగ్వేజ్ బాగా మాట్లాడతావా, దాన్ని డెవలప్ చేయి. చదువా, దాన్ని ఇంకా డెవలప్ చేయి. ఉద్యోగమా, కొత్తగా ఒక చక్కటి సారం ఇచ్చి ఒక టాలెంట్ ఏదో ఉద్యోగ రణరంగంలో క్రియేట్ చేయంటే, బిజినెస్ అయినా, ఉద్యోగమైనా, టాలెంట్ అయినా, లాంగ్వేజ్ అయినా, ఇన్స్ట్రుమెంట్ అయినా, ఏదో ఒక టాలెంట్ నీకు ఇస్తాడు. ఏ టాలెంట్ లేకుండా ఆడోళ్ళనైనా మగోళ్ళనైనా దేవుడు పుట్టించడు. నీకు ఏదో ఇచ్చుంటాడు. కానీ మెజారిటీ మన టాలెంట్ మనం ఏం చేస్తాం చెప్పిన, నిద్రపోతాం. మేము ఎదగట్లేదండి, మేము ఎదగట్లేదు. నీ బంధు ఎందుకు ఎదుగుతావు? నీకు 3 పూటలు తిని తొంగోడు తప్ప నువ్వు ఎందుకు ఎదుగుతావు? పొట్ట పెరిగిపోయింది నీకు మధ్య అని అడుగుతున్నాను. ఎలా ఎదుగుతావు? సగం జీవితం, సగం రోజు నీకు నిద్రలోనే పోతే, అరే నీకంటే ఒక టాలెంట్ ఏమిచ్చాడు దేవుడు, ఇప్పటికే గుర్తించావా? కింగ్ ఓరకే అయిపోలేదు, రాజు ఓరకే అయిపోలేదు. రాజు ఎట్లా అయ్యాడు? ఆయనకి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం. అంటే దేవుడు ఒక సింహాసనం మీద కూర్చోబెట్టడానికి చిన్న చిన్న పాత్రలు ఇస్తున్నాడు. ఎవరికి చెప్పండి? దావీదు గారికి. అందుకే ఏం చూడండి, ఆ దావీదు గారు సంగీతాన్ని బాగా వాయిస్తుంట. సంగీతం అంటే మాటలా అడుగుతాను. కీబోర్డ్లు అందరూ వాయిస్తారు, ప్యాడ్ అందరూ కొడతారు, కానీ టాలెంట్తో కొట్టేవాళ్ళు కొందరే ఉంటారు. ఇప్పుడు నీకు నాకు కీబోర్డ్ వచ్చానుకోండి, మనల్ని పిలిచారు, ఏదో గంట ప్రారంభించా కీం అని అనిపించి వెళ్ళిపోయాం అనుకోండి, నీ బతుకు ఇంకా కీమే. మళ్ళీ పిలిచేలాగా వాయించాలి, గుర్తుపెట్టుకో. నిన్ను వర్షిప్ చేయమని ఇక్కడ నిలబెట్టారనుకో, ట్రాక్ ఉందా చెప్పండి, సౌండ్ ఉందా, ఇవన్నీ మానేరు అయ్యా. నీ స్వరమే ఉద్యమం అవ్వాలి. ఏదన్నా ఒక పని చేస్తామంటే గుర్తుపెట్టు, అది టాలెంట్, అది దాన్ని మెరుగ్గా వాడాలి. సంగీతాన్ని బైబిల్ ఎలా వాడాలి? ప్రవచనం చెప్పాలంటే ట్యూన్స్ ఉండాలి. పాత నిబంధనలో ప్రవచనం చెప్పాలంటే ట్యూన్ ఉండాలి. ప్రవచనం చెప్పినప్పుడల్లా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేశారు. చూస్తారు ఒకసారి, చూడండి ఒకసారి. బైబిల్లో దేవుడు టాలెంట్స్ని మనిషికి ఎలా ఇస్తున్నాడు మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదలు వచ్చిందండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డు పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి అని చెబుతూ, కాంటెక్స్ట్ మీకు తెలుసుగా, దావీదు గారికి ముందు సౌలు రాజు అవడానికి ముందు ఆయన చేస్తున్న పని, వాళ్ళ నాన్నగారు గాడిదలు తప్పిపోయిన గాడిదలు ఎత్తుక్కుంటున్న టైంలో సమూయేలు గారు తారసపడ్డాడు. ఎవరికి? సౌలు గారికి. ఆ తారసపడిన టైంలో సౌలు గారి మీద ప్రవచనం చెప్పాలి. సౌలు గారి ద్వారా సమూయేలు గారి ద్వారా అభిషేకం జరగాలి. ఈ అభిషేకం జరుగుతున్న కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడండి. నాగొచ్చులో వారు నిన్ను కృష్ణ ప్రశ్న అడిగి నీకు 2 రొట్టెలు ఇత్తురు, వారి చేత నువ్వు తీసుకో, మీ నాన్న గాడిదలు ఎక్కడో నేను చెప్తా, ఇవి గుర్తులు ఇవి, ఇలాగున పోవచ్చు. ఫిలిష్తీయుల దండు కాపరి వారును దేవుని కొండకు చేరుదు, అచ్చట ఊరు దగ్గరికి నువ్వు రాగానే స్వరమండలములు, తంబూర, సన్నాయి, సితార వాయించగల వారి వెనక ఉన్నతమైన స్థలముల నుండి దిగి వచ్చిన ప్రవక్తల సమూహం నీకు ఎదురుపడును. వారు ప్రకటన చేయించు వద్దురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగవచ్చును. నువ్వు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనసు వచ్చినప్పుడు బాగా అంటే, ప్రవక్తలు రావడానికి ప్రవక్తలతో పాటు వస్తున్నది ఏంటో తెలుసా? ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే టాలెంట్ ఉన్న వాళ్ళు వస్తున్నారంట. ఒక సంఘంలో అన్ని రకాలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒక సంఘంలో అన్ని రకాలు ఉంటారు. సౌలుని అభిషేకించడానికి ప్రవక్తల రాకొస్తున్నప్పుడు అక్కడ వాడుతున్న చూడండి, అక్కడ సౌలు అభిషేకానికి, సౌలుకి మారు మనసు ఇవ్వడానికి, సౌలుకి క్రొత్త మనసు ఇవ్వడానికి దేవుడు ప్రవక్తల నోట ప్రవచనాలు చెప్పించడానికి దేవుడు వాడుకుంటున్న టాలెంట్ ఏంటో తెలుసా? ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నాడు అక్కడ. మీరు చూడండి, ఇంకా మీరు చూడండి. ఎలీసా
ఆ ప్రపంచాన్ని కుదిపి పాడేయడానికి, మీకు తెలుసుగా ఎలీసా ప్రపంచాన్ని కుదిపి పాడేయడానికి ఎలీసా దగ్గర వాడిన ఇన్స్ట్రుమెంట్ ఏంటో తెలుసా? వీణ. చూస్తారు ఒకసారి మీరు చూడండి, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15 వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము, వాయించుచుండగా యెహోవా హస్తం అతని మీదకి వచ్చెను, అతడు ఈ మాట ప్రకటన చేశాను. యెహోవా సెలవిచ్చినదే మనక, ఈ లోయలో చాలా గోతులు ఉన్నాయి. యెహోవా సెలవిచ్చినదే మనక, గాలి గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులు త్రాగుటకు ఈ లోయ నీళ్లతో, మీకు తెలుస్తుందిగా ఎలీసా గారి దగ్గరికి కొంతమంది పెహల్వాన్స్ వచ్చారు, యుద్ధ సైనికులు వచ్చారు, లేదా వాకప్ చేసే వచ్చారు. అందరూ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో, యుద్ధంలో రిజల్ట్ ఏం రాబోతుందో మాకు కావాలి, నువ్వు ఏదో ఒక ప్రవచనం చెప్పంటే నేను ప్రవచనం చెప్పాలి అంటే ఆత్మచేత ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు కావాలి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? ఒక వ్యక్తి బాగా, ఒక వ్యక్తి పాటలో ఆత్మ తీవ్రత రావాలి అంటే ఏళ్ళు ఇంపార్టెంటే, ఏళ్ళలో ఉద్యమం రావాలంటే పాడేవాడు ఇంపార్టెంటే, చెబుతున్న నా వాక్యాల్లో ఆ వాక్యపు ప్రభావం మీకు రావాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి టాలెంట్ చెప్పండి అవసరమే. ఈ కెమెరా అవసరమే, ఈ మైక్ అవసరమే, ఈ టేబుల్ అవసరమే, నాకు నీళ్ళు ఇచ్చేవాడు అవసరమే, ఇది వేసేది అవసరమే, ఇది కొట్టేది అవసరమే, ఇవన్నీ అవసరమే. దేవుని ప్రవచన వాక్యము సమాజానికి సారాంశం వెళ్ళాలి అంటే దేవుడి చేత వాడే టాలెంట్ని ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి. మీరు గమనించండి, దేవుడు సౌలు అభిషేకానికి సంగీతాన్ని వాడుతున్నాడు, ఎలీసా ప్రవచనానికి సంగీతాన్ని వాడుతున్నాడు. ఇంకా 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 25వ అధ్యాయం 1వ వచనం. అమధ్య వేళను ఆరంభించినప్పుడు 2వ దినవృత్తాంతాలేనా? 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం, 1వ దినవృత్తాంతాలు 25వ అధ్యాయం. సైన్యాధిపతులను సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలు, స్వరమండలాలు, తాళాలు వాయించినట్లు ప్రకటించినట్లుగా నియమించిన. బాగా సంగీతం అంటే వాయించడమే కాదు, సంగీతం అంటే తెలుసా ప్రకటించడం కూడా. సంగీతం అంటే తెలుసా ఆ సంగీతం ద్వారా ప్రవచనం చెప్పడం, సంగీతం అంటే వాక్యం చెప్పడం, సంగీతం అంటే ప్రవచనం చెప్పడం, సంగీతం అంటే ప్రకటన చేయడం. అంటే సంగీతం అంటే కేవలం బీజిఎంలు కాదు, అది చక్కగా ఒక మనిషి హృదయంలోనికి వాక్యాన్ని తీసుకెళ్ళిపోయి బ్రిడ్జ్ అది. కానీ ఆ సంగీతాన్ని బాగండి, ఏ సంగీతాన్ని అయితే ఇచ్చాడో ఆసాబుకి, హేమానికి, ఓదూదికి ఎవరైతే ఇచ్చారో ఈ సంగీతాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారట? ప్రకటన ప్రవచనాలు చెప్పారంట. అంటే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఓరక అలా ప్లే చేసి ఏం వచ్చేయట్లేదన్నమాట. చెప్పండి, బహుశా ఆ ట్యూన్లో ఏదో వాక్యం ఉండాలి, బహుశా ఆ ట్యూన్ వెనకాల ఏదో దైవికమైన మోటివేషన్ ఉండాలి. అంటే ఇన్స్ట్రుమెంట్కైనా వాయిస్తున్న వ్యక్తికైనా ఎప్పుడు ప్రభావం ఉంటుందంటే అది దైవికమైన వాక్య ప్రభావంతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనసుకు పనిచేస్తాయి. 100 మందిని ఊపిలేదో నాకు తెలియదు, కానీ ఆ ఒక్కడైనా మారుతారు చూసావా, అది చాలు. గుర్తుపెట్టుకో, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన వ్యక్తికి ఆ ఇన్స్ట్రుమెంట్కి ధన్యత కలిగినట్టే. మీరు కృత నిబంధన రండి, రాగాలు ఉపయోగించి, రాగాలు ఉపయోగించి ఖైదీల్ని మార్చేశాడంట పౌలు. తర్వాత చదవండి. రాగాన్ని ఉపయోగించి, రాగం ఉపయోగించి పౌలు ఖైదీల్ని మార్చాడట. రాగాలు ఉపయోగించి పద్యాలు పాడుకోమన్నాడట. రాగాలు ఉపయోగించి చక్కటి ఆత్మ సంబంధమైన సంగీతాన్ని అంటే ఇవన్నీ దేనికి చెప్పండి? ఒక వ్యక్తిలో భక్తిని నింపడానికి. ఇప్పుడు చెప్పండి, దావీదు వాయిస్తున్న ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్లో ఏముందో చెప్పనా?
డివోషనల్ ట్యూన్స్ ఉన్నాయి. మన ఇన్స్ట్రుమెంట్లో ఏమంటాయి చెప్పండి? చెప్పండి. ఇది ఎక్కడో విన్నామండి. ఎక్కడ? అక్కడదే కదా. నేను అడుగుతున్నాను, చమత్కారం కంటే నీ టాలెంట్ ఉపయోగించు. నీకంటూ సొంతది ఉండాలి. అది ఎప్పుడైతే నువ్వు ఉపయోగిస్తావో దేవుడు నువ్వు ఎదగడానికి, మళ్ళీ చెప్తున్నాను, మార్గాలు సరళం చేస్తాడు. ఈ టాలెంట్ని చక్కగా ఉపయోగిస్తున్న వ్యక్తి ఎవరో తెలుసు అక్కడ? దావీదు గారు. ఇప్పుడు చెప్పండి, దావీదు రాజు అవ్వాలంటే, దావీదు దేవుడు కోరుకున్న స్థాయికి రావాలి అంటే సౌలుకి దయ్యం పట్టాలి. సౌలుకి దయ్యం పట్టాలి అంటే సౌలు మాట విన్న పరిస్థితుల్లో పడతాను దేవుడికి భవిష్యత్తు ముందే తెలియాలి. ఆ తెలిసిన దేవుడు ముందుగానే సౌలుకి దురాత్మ పట్టే సమయానికి దావీదుకి రెడీగా టాలెంట్ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతమంది కాంపిటీషన్ ఉంది ఉద్యోగానికి, నాకు వస్తుందా రాదని ఎక్కడే నువ్వు సతుకులు పడిపోతే నీ ముఖానికి ఉద్యోగం వస్తుందా? చదువు. చాలామంది మీరు చూసారా, కాంపిటేటివ్ ఫీల్డ్లో నడుతున్నాను, పోస్ట్కి 1,00,000 మంది అంట కాంపిటీషన్. ఇంకా నేను ఈ 90,000 మందిని నేను దాటి వెళ్ళలేను అన్నాడు. నీకు వత్తది లేదు కానీ ముందు నీకు నువ్వే చెప్పు, నీరు గారిపోతున్నావు. సౌలు లాంటి బలహీనులు సమాజంలో ఉన్నారు. నువ్వు ఎదగడానికి దేవుడు బలహీనులను కూడా నీకు ఎలా వాడతాడు తెలుసా? వారధిగా వాడతాడు. దావీదును వాడుకున్నాడు. దావీదు టాలెంట్ను ఉపయోగిస్తున్నాడు. దావీదు చక్కగా ఎదుగుతున్న దావీదు ఎంత ఎత్తుకెళ్ళిపోయాడంటే ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా చక్కగా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాడు. దావీదును చూసి నేర్చుకోవాల్సిన ప్రస్తుత విషయం మనకి తెలుసా? అరే, అప్పుడప్పుడు మనం ఊహించుకుంటాం, నా చదువుకి, నా పరిస్థితులకి, నా యొక్క టాలెంట్కి, నా రంగుకి నేను ఎక్కడే ఉండిపోయి నేను ఎక్కడో ఉండాలని ఉన్నదాన్ని నిర్లక్ష్యం చేస్తాం. చేయమా? చాలామంది చూసారా, అసలు నేను ఉద్యోగం చేయాల్సిన కాదు, నేను ఎక్కడో ఉండాలంటే, నువ్వు అక్కడో ఉండాలంటే ముందు తినంగా చెప్పండి చెయ్యాలి. చాలామంది ఫీల్ అయిపోతారు, నేను ఇంకా ఎదక్కండి ఎలా ఉండిపోయినట్టు, నా జీవితం ఎలా ఉండిపోయిందంటే, ప్రస్తుతం నువ్వు ఎలాగైతే పాత్ర పోషిస్తావో దాన్ని బట్టి నీకు భవిష్యత్తు నిర్ణయింపబడుతుంది. ఆ స్థాయికి నువ్వు వెళ్ళాలంటే ప్రస్తుతం నువ్వు గుర్తుపెట్టుకో, బద్ధకస్తుడు కాని వాడివై ఉండాలి. పనిని చక్కగా ఉపయోగించాలి. దావీదుకైనా ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థితికి, ఆ స్థానానికి వెళ్ళడానికి కారణం ప్రస్తుతం ఉన్న పాత్రనే చెప్పండి బాగా చేస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు గొర్రెల్ని బాగా మేపుతాడు నమ్మకంగా. ఆ గొర్రెల వెనకాల పాటలు చక్కగా పాడతాడు. ఎవరింట్లేదు కదా ఎలా పడతాడో పిచ్చి ట్యూన్ కొట్టడు, చక్కగా పాడుతుంటాడు. ఇన్స్ట్రుమెంట్ చక్కగా ప్లే చేస్తాడు, అన్నీ చేస్తాడు. అందుకే ప్రభువు కూడా ఆ క్రొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్న వారిని పెద్ద విషయాల్లో దేవుడు కూర్చోబెడతా అన్నాడు. చిన్న స్థాయిలోనూ పాత్ర బలంగా పోషిస్తే నేను పెద్ద పాత్రను పోషించడానికి దేవుడు చెప్పండి అది ఏదైనా, అది ఉద్యోగమా, చదువా, లేదంటే నీకు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ వచ్చా, లాంగ్వేజ్ వచ్చా, టెక్నికల్ నాలెడ్జా, ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉపయోగించాలి, ఏదో ఒకటి ఖచ్చితంగా దేవుడు నీకు ఏదో ఒక దర్శనం ఇచ్చుంటాడు. అది సరిగ్గా నువ్వు ఉపయోగిస్తే అదే నీ ఎదుగుదలకి చెప్పండి కారణంగా మారుస్తాడు. నేను ఎదగట్లేదు ప్రభా, నన్ను ఎప్పుడు దీవిస్తావు ప్రభు అంటే, దీవించి ఇచ్చాడు నీకు, దానికి మెరుగుదిద్దుతలేదు. నువ్వు దీవించి ఇచ్చాడు నీకు, అది ఏదైనా. కొంతమంది డ్రైవింగ్ భలే చేస్తారు, కానీ ఆలేమనుకుంటారంటే డ్రైవింగా, లేదా నీకు ఏమైనా ఇచ్చేస్తారు డైరెక్ట్ తీసుకొచ్చి ముందు తిరగదోలేడు నడుతా. కొంతమంది డ్రైవ్ చక్కగా చేస్తాను నడుతున్నారు. చెయ్యి ఏదో ఒక పని చేయి, మంచిగా ఏదో ఒకటి చేయి, చిన్నదా పెద్ద ఏం సిగ్గుపడకు. ప్రస్తుతం దేవుడు నాకు ఇదే ఇచ్చాడని చేయి, కేడర్ మారుస్తాడు. దావీదు గారికి వచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ ఏంటో తెలుసా? ఆయుధాల మోయుడు. ఏంటది? ఆయుధాలు మోయుడు. నడుతున్నాను, ఆయనకున్న అసలు దావీదు అంటే ఎక్కడ మన పిక్చర్ ఏంటి చెప్పండి? దావీదు అంటే కింగ్. అలాంటి రాజుకి మొట్టమొదటి ఉద్యోగం ఏంటో తెలుసు దేవుడు ఇచ్చింది? కత్తిమోయరు అబ్బాయి అన్నారట. అడ్డాలేతే మంచి కొంచెం సైనికులు మంచి లేవు, ఈ ఉద్యోగం నువ్వు చేస్తామా? కత్తులు మోయాలంటే ఆవిడ వెళ్తాడండి కత్తులు మోయడానికి. సుతులు మొత్తం మరి కత్తులు మోయడానికి ఎవడు వెళ్తాడండి? అక్కడ ఏదో వాళ్ళందరికీ వాటర్ ఇవ్వాలంట. నేను అడుగుతున్నాను, నీ పనితనమే నువ్వు వెదకకుండా ఆగిపోవడానికి కారణం అవుతుంది. చూడండి, అదే అధ్యాయం చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. దావీదు సౌలు దగ్గరికి వచ్చి అతని ఎదుట నిలబడగా
అతని యందు దావీదునందు సౌలుకి బహు ఇష్టము పుట్టెను. సౌలు ఆయుధములు మోయేవాడాయును. ఇప్పుడు బాగుందండి. సౌలు ఆయుధములు వెపన్స్ మోసే వ్యక్తిగా, ఆయుధాలు మోసే వ్యక్తిగా, ఆర్మర్ ఎవరైతే ఉన్నాడో అలాంటి ఉద్యోగంలో సౌలు గారు దావీదు గారిని పెడితే ఆ చిన్న ఉద్యోగం చేయడానికి దావీదు ఏ రోజు గుసగుసలు మాట్లాడదు. నా టాలెంట్ ఏంటి, నా వ్యవహారం ఏంటి, నా మ్యూజిక్ ఏంటి, నా ట్యూన్స్ ఏంటి, అసలు నా రెహమాన్ వ్యవహారం ఏంటి అనుకున్నాడా? మనమైతే ఎంత ఫీల్ అయిపోతామండి. అంటున్నాను, ఉన్నదాన్ని తినంగా చేయి. అది చిన్న పనా, పెద్ద పనా, తుడిసే పనా, ఎత్తే పనా, ఏదో ఒక పని తినంగా చేయి. ఆ పని నువ్వు తినంగా చేస్తే దేవుడు చాలా బాగా వాడుకుంటాడు. దావీదు కత్తి పట్టాలంటే ముందు ఈ కత్తులు మొయ్యాలి. దావీదు గిర్రగిర్ర తిప్పాన్ని కొట్టాలి అంటే బ్యాటిల్ గ్రౌండ్ ఏంటో ముందు చూడాలి. నీకు 100 విలువ తెలియాలంటే ముందు 100 రూపాయలు ఉద్యోగం ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నీకు తీసుకెళ్ళి లచ్చ ఇవ్వడు. నీకు 1000 రూపాయలు విలువ తెలియాలంటే ముందు గుర్తుపెట్టుకో, నీకు 10 రూపాయలు ఉద్యోగం ఇస్తాడు, గుర్తుపెట్టుకో. నీకు నాకు ఏదన్నా వాల్యూ మనకు తెలియాలంటే దిగువ స్థాయి నుంచి, కింద స్థాయి నుంచి దావీదుకి ఎలా పాఠాలు నేర్పిస్తాను చూడండి. అయినా ఆ ఆయుధాలు మోయడం అనే ఉద్యోగం చిన్న కనబడుతున్నా దానికి ఎంత కమిట్మెంట్ ఉండాలో తెలుసా? ఆయుధాలు మోయడం అంటే కేవలం ఆయుధాలు మోయడమే కాదు, పని వస్తే ఆయుధం తీసుకుని చెప్పండి యుద్ధ భూమిలోకి దిగాలి. అలా దిగిన దాఖలాలు ఉన్నాయంటే ఒకసారి మీరు చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం త్వరగా మంచి సందర్భం ఉంది ఇక్కడ. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినము యోనాతాను ఫిలిస్తీన్ల దండు కావలి ఉన్న స్థానం వరకు పోయాడట. మీకు సందర్భం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఫైట్ జరుగుతుందంటే గొలియాతు యుద్ధం జరగడానికి ముందే ఫిలిస్తీన్ ఫైట్ జరుగుతుంది. ఎక్కడ? 14వ అధ్యాయంలో. ఈ 14వ అధ్యాయంలో ఫైట్ జరుగుతున్నప్పుడు అప్పటికి ముట్టడేశారట. ఈ ముట్టడేసిన వారందరినీ మట్టి కడిపించడానికి కొంచెం వెనకాడుతున్నారు సౌలు గారు. వీళ్ళందరూ వెనకాడుతున్నప్పుడు కొన్ని వందల మంది బలవంతులు లేదా వందల మంది సైనికులు ఉన్నారు. ఎవరికి? ఫిలిస్తీన్లకి. వెళ్ళి వాళ్ళని భయపెట్టేవాడు ఎవడే ఉన్నాడంటే ఎవడున్నాడో ఎవడు రావట్లేదు. ఆ టైంలో కుర్రోడు, యంగేజ్లో ఉన్నవాడు, పౌరుషం వచ్చిన వ్యక్తి యోనాతాన్. ఆయన వెళుతున్నప్పుడు అన్నాడట, వెళ్ళి అసలు మన పవర్ ఏంటో చూపించాలని. దావీదు ఏ మాటలైతే పలుకుతాడో అవే మాటలు ముందు ఈ వ్యక్తి పలుకుతాడండి. ఎవరు? యోనాతాన్. ఏమంటాడు? సున్నతి లేని వేళ్ళు సున్నతి కలిగిన మన మీదకి రావడం ఏంటి? ఈ డైలాగ్ దావీదు చెప్పకముందు ఎవరు చెప్తున్నారు చెప్పండి? యోనాతాన్ చెప్తున్నాడు. అంటే ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళక చదవండి. ఆ 6వ వచనంలో, ఈ సున్నతి లేని వారు దండు కాపర్ల మీద పోదము రమ్ము, యెహోవా మన కార్యములు సాగించునేమో. అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా? తన ఆయుధములు మోయవానితో చెప్పక అతడు, నీ మనసులో ఉన్నదంతయు చేయము, పోదము రమ్ము, నీకిష్టానుసారముగా నీకు నేను తోడుగా ఉన్నానని అతను చెప్పును. ఒక బలం ఉన్నవాడికి ఇంకో బలం ఉన్నవాడు తోడైతే ఏమవుతుందో చెప్పనా? అరెకరం తడిసిపోయింది. ఇక్కడ మీరు చదవండి వెళ్ళి, అక్కడ క్లియర్గా రాస్తారు. అరెకరం అంట, అరెకరం పైన రక్తం తడిసిపోయిందట. 20 మందిని అప్పటికప్పుడే చంపేశారు. ఆ 20 మంది అరెకరంలో ఒకేసారి చనిపోయేసరికి ఫిలిస్తీన్లందరూ భయపడిపోయి, ఏంటి ఎంత బలవంతులు ఎవరున్నారంటే డైలాగ్ చెప్తున్నాడు. ఎవరో తెలుసు? యోనాతాన్. రండి, ఎవరైనా ఉంటే రండి, నేనున్నాను, నాతో ఉన్నవాడు ఉన్నాడు, రండి, మమ్మల్ని దాటాలన్నాను. కానీ ఒక్కొక్కడు భయపడిపోయి ఫిలిస్తీన్ల సైన్యం అంతా పరారైపోయిందట. బాగా వినండి. యోనాతాన్ చేసిన ఫైట్ ఇజ్రాయెల్కి టర్న్ ఓవర్ ఫైట్. అది గుర్తుపెట్టుకో.
టర్నింగ్ పాయింట్ అది. అంటే ఒక్కసారి స్థితి మారిపోయింది. యుద్ధం అనేక మంది చేయకుండా ఇద్దరు వెళ్ళి భయపడేశారట. యోనాతాను అంత చక్కగా ఫైట్ చేయాలి అంటే యోనాతానుతో పాటు ధైర్యంగా నిలబడి యుద్ధంలో నీకు నేనున్నానని చెప్పిన కత్తిలాంటి మాట చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? ఓ పడుసోడు. ఆ వ్యక్తి ఉద్యోగం ఏంటో తెలుసా? ఆయుధాలమైన. అలాంటి ఉద్యోగం ఎవరికి ఇచ్చారు తెలుసా? ఆ ఉద్యోగమే దావీదు గారికి ఎందుకు ఇచ్చారు తెలుసా? సేమ్ నేచర్ ఈ అబ్బాయిది. ఎవరిది? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? యోనాతాను యుద్ధంలో గెలవడం ఎంత ప్రాముఖ్యమో, యోనాతాను గెలవాలి అంటే పక్కన ఇలాంటి ఆయుధాలు మోసే సూర్యుడు వీరుడు ఒకడు ఉండాలి. నీకు ఇది అర్థమైతే దావీదు గారిని సెలక్షన్ చేస్తున్నప్పుడు ఆ 16వ అధ్యాయం 8వ వచనం ఏమంటారో తెలుసా? ఆ అబ్బాయికి చమత్కారంగా వాయించడమే కాదు, సూర్యుడు యుద్ధశాలి. ఏంటట? సూర్యుడు యుద్ధశాలి. అందుకే ఆ అబ్బాయికి ఏ ఉద్యోగం ఇచ్చారు? ఆయుధాలు మోసే ఉద్యోగం ఇచ్చారు. ఎందుకు ఆ ఉద్యోగం ఇచ్చారు? పని వస్తే ఈ అబ్బాయి ట్యూన్ వాగిస్తేనే కూర్చోడు. చెప్పండి. కత్తి వాడతాడు, పదునైన కత్తిని వాడతాడు, తిప్పడం వచ్చు. ఆ అబ్బాయి యుద్ధాన్ని చూసి భయపడడు. మళ్ళీ అడుగుతాను జాతకమేనండి. ఒక ఆయన ఆత్మీయంగా కంపేర్ చేస్తే ఏమనంటే మన జీవితానికి కూడా ఇలాంటి ఆయుధధారి ఒకడు మన పక్కన ఉండాలంట. కత్తులు తిప్పడానికి సుత్తులు తిప్పడానికి కాదు, జాతకమేనండి. ఇలాంటోడు మన పక్కన ఒకడు ఉండాలట. అంటే దావీదు సౌలు పక్కనుంటే విజయం దావీదు ఎలా తెచ్చాడో, యోనాతాను పక్కన ఈ ఆయుధాలు మోసే పడుచోడుంటే విజయం ఎలాగైతే ఎత్తుక్కుని వచ్చిందో, మన డివోషనల్ లైఫ్కి ఆత్మీయ జీవితానికి కూడా ఇలాంటి యుద్ధసూరుడు ఒకడు ఉండాలంట మన పక్కన. ఆ యుద్ధసూరుడు మన పక్కన ఉంటే నడుతున్నాను. వాడు ఎలాంటి టైంలో ఉండదు తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నడిపిస్తున్నప్పుడు అనేక పోరాటాలు, యుద్ధ భూములు నీకు ఎదురైనప్పుడు నీకెందుకు ఎన్ని జరిగినా నీతో నేను ఉంటాననేవాడు ఒకడు కావాలంట. మన దగ్గర సూర్యులు లేరు కానీ సుత్తిగా అందరూ ఉన్నారండి మనకి. నీకెందుకని ఎలా చేద్దాం చూడంటాడు. రేపు కనబట్టి ఫోన్ ఎత్తడు. అది కాదు తమ్ముడు ఇలా ఉందంటే నీకు చూసుకు ఎలా ఉంటుంది అంతే. ఇంకా నన్ను వాడకు నువ్వు అని కూడా ఒకడు వాడదారంటే ఖాళీ లేదా అన్నాడు. నా మాట మీకు అర్థమవుతున్నాయి? మన పక్కన కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే మనలాంటి మనసున్నోడు ఉండాలి. నువ్వు దిగు, నీ వెనకాల నేను దిగుతాను. నువ్వు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. నువ్వు ఎత్తు, నీ వెనకాల కత్తి నేను చెప్పండి ఎత్తుతాను. ఏ విషయాలు ఎత్తంటే అక్కడ రాస్తాను చూడండి. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ లైఫ్లో ఏ క్రైసిస్ వచ్చినా నీతో నేను తోడున్నానని యోనాతానుతో చెప్పాలంటే కసున్న దావీదు లాంటి కుర్రోళ్ళు, పడుసోలు ఇలాంటి యుద్ధ భూమిలోకి దిగుతున్నప్పుడు మనతో ఉంటే, మరి చెప్తున్నాను, సాతానగాడికి ఎప్పుడు వాటమే, దేవుని పిల్లలకి ఎప్పుడు చెప్పండి విజయమే. దావీదు గారు ఎలాంటి స్థితిగతులు ఉన్నాడు చూడండి. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా ఈ భాష ఉందంటే ఉంది. ఏమనుంది ఒకసారి మీరు చదవండి. 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం త్వరగా 2 తిమోతి పత్రిక 2 అధ్యాయం మొదటి 6 వచనాలు. నా కుమారుడా, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను 2 తిమోతి 2 అధ్యాయం మొదలు వచ్చిండేనా? మంచి సైనికుడి వలె నాతో పోరాడు. క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. యుద్ధమునకు పోవునప్పుడు నన్ను దండులోకి చేర్చుకోవాలని సంతోషపెట్టవలనండి. ఈ జీవన వ్యాపారంలో సిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం. ఇక్కడ బాగా వినండి. ఇక్కడ యుద్ధ రంగంలోకి దిగుతున్న వ్యక్తి ఎవరు చెప్పిన? పౌలుకి ఆయుధాలు అందించేవాడిగా పవర్ఫుల్గా నిలబడింది ఎవరు చెప్పిన? తిమోతి. అంటే మీకు అర్థమవుతుందా? ఆ రోజు భౌగోళికమైన యుద్ధం, క్రొత్త నిబంధనలో అదృశ్యమైన ఆత్మలు వాటి పట్టిన మనుషులతో యుద్ధం. ఇక్కడ అదృశ్యమైన ఆత్మల ఆత్మీయ యుద్ధంలో పౌలు గారు యుద్ధం చేస్తుంటే వెనకాల నుంచి బాణాలు అందించేది ఎవరో తెలుసా? అందుకే పౌలు గారి పరిచర్య ఘనంగా జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు ఏరి తిమోతి లాంటి లేరి
తీతు లాంటోళ్ళేరి, ఆయుధాలు మోసేవారేరి, భారం మోసేవారేరి, మనం ఫైట్ చేస్తుంటే కనీసం మన వెనకాలండి నీళ్ళు అందించేవాళ్ళేరి, మనం అక్కడుండి డివోషనల్గా ఫైట్ చేస్తుంటే వెనకాలండి నొక్కే సన్నాయి నొక్కలేటో తెలుసా? ఎందుకంటే మనకి ఇవన్నీ మమ్మల్ని యుద్ధం చేయను, నువ్వు చేయవు, నువ్వు రావు, మమ్మల్ని పోనవు, మేము చేస్తామంటే మాకు సపోర్ట్ చేయవు అని అడుగుతాను. ఇలాంటి వాళ్ళు లేరు. ఒక ఆత్మీయ తీవ్రత ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి, అది సాతానుతో యుద్ధమైన, క్రీస్తు విరోధులతో యుద్ధమైన, ఏదైనా జరుగుతున్నప్పుడు చేతనైతే ఎండు తట్టండి, అంతేగాని నీరు గార్చే మాటలు మాత్రం మాట్లాడకండి. సౌలు ముందు దావీదు ఉన్నాడు కాబట్టే రాజ్యం బతికి పట్టగట్టింది. యోనాతాను దగ్గర ఆ పడుసువాడు సపోర్ట్ చేశాడు కాబట్టే యుద్ధం గెలిచారు. పౌలు గారి దగ్గర ఇలాంటి ఆయుధాలు మోయు తిమోతి లాంటి వారు ఉన్నారు కాబట్టే యూరప్ వరకు కూడా సువార్త వేగంగా వెళ్ళింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నిలబడి పులిపేట మీద నాలాంటి ఒక్కడు అరిస్తే అవదో, గుర్తుపెట్టుకోండి. నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇంకొక 10 మంది ఉండాలి. సరిగ్గా నాలాంటి వాళ్ళు 10 మంది ఉంటే చాలండి, సగం రాజమండ్రికి బాప్టిజం ఇచ్చేయచ్చు. నేను అడుగుతాను, మనకు ఆయుధాలు అందించరు కానీ వెనకాల మోస్తూ మోస్తూ పొడి చేస్తాడు వీడు. మనం ఏడు నొప్పి వచ్చిందని చూసినా మళ్ళీ ఎదర పొడి చేస్తాడు, ఇలా చూస్తే ఈడు పొడి చేస్తాడు. ఎవడేడు? ఈడు మనోడే. అడుగుతున్నా, వీళ్ళు మొయ్యరు. చెప్పండి, ఎందుకు సంఘాలు ఆరిపోతున్నాయి, ఎందుకు పరిస్థితులు జారిపోతున్నాయి, ఎందుకు ఎలా అయిపోతున్నాయి అంటే తెలియదు. దేవుడు ఎంత గొప్ప స్థితినిచ్చాడో వాళ్ళకి తెలియదు. దావీదు చేస్తున్న ఉద్యోగం గుర్తుపెట్టుకోండి, గొర్రెలను కాస్తున్నాడు. రెండోది సంగీతం వాయిస్తున్నాడు. మూడోది చిన్న గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఆ గవర్నమెంట్ జాబ్ నమ్మకంగా చేస్తున్నాడు. ఇప్పుడు దావీదు గారి ఉద్యోగాలు ఎన్ని చెప్పండి? 3. ఒకటి గొర్రెలను గాయడం, 2 సంగీతం వాయించడం, అదొక సెషను, 3వది ఆయుధాలు మోయడం. 3 ఉద్యోగాలు చిన్న వయసులో చేస్తున్నాడంటే ఇలాంటోడు సక్సెస్ అవ్వకపోతే నువ్వు నేను అవుతావా? నువ్వు ఇది చేస్తే అది చేయి, అది చేస్తే ఇది చేయవు. ఎందుకురా ఈ మధ్య నువ్వు ఫెయిల్ అయిపోయావంటే మీటింగ్స్ ఎక్కువైపోయినాయి అన్నయ్య అన్నాడు. నిన్ను ఎవరు రమ్మన్నారు మీటింగ్స్? మీటింగ్స్కి వస్తేనేమో పరీక్షలు తిరంగా రాయరు, పరీక్షలు తిరంగా రాస్తేనేమో వాక్యంలో ఉండరు. దావీదు గారు చూడండి, ఊరకే ఎదగరు, ఎవరు గుర్తుపెట్టుకోండి. దేవుడు కొన్ని ఇస్తాడు. స్టేజ్లో ఏమని గొర్రెలను మేపుతున్నాడు, సంగీతం వాయిస్తున్నాడు, ఆయుధాలు మోస్తున్నాడు. ఈ అబ్బాయిని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వాదకరంగా మార్చేస్తున్నాడు. 1 by 1 స్టేజ్ మారుతున్నాడు. గొర్రెల దగ్గర నుంచి రాజు దగ్గరికి, రాజు దగ్గర నుంచి సంగీతం దగ్గర నుంచి ఆయుధాలు, ఇలా 1 by 1 ఉద్యోగం చేస్తున్నాడు. 3 చక్కగా ఏ టయానికి చేసిన టయానికి చేస్తున్నాడు. మనం రీల్సే మన బతుకంతా. రాత్రి ఎందుకురా నిద్రలో రీల్స్, ఆ గంట చదవచ్చు కానీ చదవడీడు. అందుకే రీలే నీకు మిగులుతుంది, గుర్తుపెట్టుకో. మొక్కే షార్ట్ మెసేజ్ అయిపోతుంది, నీకు గుర్తుపెట్టుకో. నువ్వు రీల్స్లోనే ఉంటావు, టైంపాస్లోనే ఉంటావు, ఇలాగే ఉంటావు. అడుగుతున్నాను, చదవాలి. దావీదు గారు గుర్తుపెట్టుకోండి, చదవాలి. ఇంట్లో ఉన్న నాన్నకి కలిసి రావాలి. మరొకటిది, చిన్నదో పెద్దదో ఏదో ఒక సంపాదన మనకి ఉండాలి. అప్పుడు వాడతాడు దేవుడిని. నన్ను వాడుకో ప్రభువా, పాటలు అవి ఉన్నాయి కదండి, నన్ను వాడుకో ప్రభువా అంటే ఏది? నీ వాడబడే విధానం ఏది? వాడుకో అన్నమే తప్ప వాడుకోవడానికి రాడాడు. నన్ను వాడుకో ప్రభు అంటే, వాడుకోవడం అంటే అందరూ మై కట్టుకోవడం కాదని గుర్తుపెట్టుకోండి. వాడుకోవడం అంటే వర్షిపులు చేయడం కాదు. వాడుకోవడం అంటే చెప్పిన నీ ఇంట్లో, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు స్త్రీవైతే నీ ఇంట్లో నువ్వు కిచెన్ రూమ్ శుభ్రంగా పెట్టుకోవడం కూడా దేవుని పనే, గుర్తుపెట్టుకో. నువ్వు వేసుకునే బట్టలు శుభ్రంగా వేసుకోవడం కూడా దేవుని మహిమపరచమే, గుర్తుపెట్టుకో. ప్లేట్లు, నిద్రపోయే ముందు నీ కాళ్ళు చేతులు శుభ్రంగా గడుపుకొని మంచం ఎక్కాలి. ఆ లక్షణాలు ఎవరికంటే చెప్పిన సోలమతుకుంటాయి. పరమగీతాలు చదవండి ఇంటికి. అలాగలా కిచెన్లో బాత్రూమ్ తిరిగి వచ్చి అలాగే ఎక్కేసిందని మంచం, చచ్చిపోతాం మేము. ఇంకా అడుగుతున్నాను, ఆ దుప్పటి ఈరోజు జేబు కప్పుకుంది, ఆ ముసుగు మళ్ళీ రేపు జేబు కొత్తది, ఏంటి ఇలా వాసన అవుతుంది అనుకుంటా. నేను అమ్మగారి పని అది. అట్లా అర్థమవుతాయి. ఇవన్నీ దేవుడు చూస్తాడు. నీ సంసారం దీవించాలని, నీ చదువులు దీవించాలని, అన్నీ దీవించాలన్నా నువ్వు చేసే చిన్న చిన్న పనులు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ టేబుల్ నేనే పెట్టాను అనుకోండి, ఈ టేబుల్ పెట్టాను, అందరూ పెడతారు టేబుల్, కానీ దీని మీద ధూళి లేకుండా శుభ్రంగా పెడతాను, చూసారు? అది చూస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా ఒక వర్క్ చేసామంటే బెస్ట్ చేయాలండి.
లేకపోతే ఇంకా వర్క్ జోలికి వెళ్ళకూడదు. మనం స్టార్టింగ్ చేస్తున్నప్పుడు పాటలు పడుతున్నప్పుడు చాలా రకాల ట్యూన్లు ఇచ్చారు, అవ్వలేదు. నవ్వేలో ఉండకూడదు మన పాట మళ్ళీ వింటే దావీదు లైన్స్ గుర్తు రావాలి. చేస్తే అలా చేద్దాం, లేకపోతే చెప్పండి ఏమి చేయొద్దు. చేస్తే ఏదన్నా అడుగుతున్నాను, ఏదోలాగా ఏదన్నా మీరు చూడండి, ఏదన్నా ఉన్న దాంట్లోనే పెద్ద ఏమొద్దు, ఉన్న దాంట్లోనే నీట్గా ఉండదు. ఇల్లు అయినా, బట్ట అయినా, ఏదైనా, చివరికి నీ పళ్ళు అయినా, చివరికి తినే తిండి అయినా శుద్ధి శుభ్రం. ఈ పనులు నువ్వు జాగ్రత్తగా చేస్తే మనం చెప్తున్నాను, దేవుడు నిన్ను మారుస్తాడు. నీ స్టేజ్లో గుర్తుపెట్టుకో. దావీదు గారిని మారుస్తున్నాడు. అధ్యాయం అయింది 16వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయంలోకి దేవుడు దావీదుని నడిపించాడు. ఏం జరుగుతుంది ఆ మ్యాప్ చూపించాడు. ఏం జరుగుతుంది 17వ అధ్యాయం చదువుదాం. 17వ అధ్యాయం మొదలు వచ్చి ఉంటుంది, ముగిద్దాం. ఫిలిస్తీయులు తమ సైన్యములను ఎక్కడ కూడారట అని చెబుతూ, ఫిలిస్తీయులు తన సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యోధా దేశములోని సోకోలో కూడి, సేకో అంటారు, సోకో అంటారు, రకరకాల సౌండ్లు ఉన్నాయి దానికి. ఆ పదాన్ని వాడుతున్నప్పుడు ఒక ఏరియాకి వచ్చారట. ఆ ఏరియా ఎవరిదంటే, మీరు యెహోషువ గ్రంథం ఇంటికి వెళ్ళక చదవండి, 15వ అధ్యాయం 20-48 చదవండి. ఈ ఏరియా, ఈ పట్టణాలన్నీ ఎందులోకి వస్తాయంటే, ఇక్కడ బాగా వినండి, ఈ పట్టణాలన్నీ ఎందులోకి వస్తాయంటే, యెహోషువ తెలుసు కదా, మోసే గారి తర్వాత నాయకత్వం తీసుకున్నాడు. యెహోషువ నాయకత్వం తీసుకున్న తర్వాత కానాను భూభాగాన్ని వాటాలు వేస్తాడు. ఈ గోత్రం ఎక్కడ ఉండాలి, ఈ గోత్రం ఎక్కడ ఉండాలి, ఈ గోత్రం ఎక్కడ ఉండాలని. ఈ గోత్రాలు ఎక్కడ ఉండాలన్నప్పుడు ఈ సోక అనే పట్టణం లేదా ఈ ఏరియా ఎవరి గోత్రాల్లోకి వచ్చిందంటే యూదులకు వచ్చింది. ఎవరికి? యూదులకి. ఇది యూదులకు వచ్చినప్పుడు ఇది రాను ఈ లోయ ఏమైందంటే, ఈ సోకో లోయ యుద్ధానికి అడ్రస్ అయిపోయింది. మీరు బాగా వినండి. అంటే 17వ అధ్యాయం అనగానే గొలియాత్ గాడి యుద్ధం, 17వ అధ్యాయం అనగానే గొలియాత్ ఫైట్, 17వ అధ్యాయం అనగానే గొలియాతు తొక్కేయడానికి రెడీ అయిపోయిన ఒక బలమైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని సాతానుగాడు ఎటువైపు నుంచి తీసుకొస్తున్నాడంటే, బాగునండి, బెన్యామీన్ల వైపు నుంచి తీసుకురావట్లేదు, చెప్పండి, రూబేనీల వైపు నుంచి తీసుకురావట్లేదు, గాదు వైపు నుంచి తీసుకురావట్లేదు. వాడు సరాసరి బాణం ఎటువైపు పెట్టాడు తెలుసా? యోధా వైపుకు పెట్టాడు. అంటే మొదటి నుంచి సాతానుగాడు ఎవరిని తీసేయాలనుకుంటున్నాడు తెలుసా? దాన్ని ఉంచకూడదండి టార్గెట్. అది వాడికి భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు, కానీ ప్రవచనాలు బలంగా యోధా మీద ఉన్నాయి కనుక ఆ యోధాని తీసేయాలని వాడు ఫైట్ కూడా, వాడి యుద్ధం కూడా ఎక్కడ స్టార్ట్ చేస్తుందో చూడండి. సోకోలో అనగానే అదొక యుద్ధ భూమి. ఆ యుద్ధ భూమి ఎలా ఉందో ఒకసారి మీరు మ్యాప్ చూడండి. అదిగో అదే ఇప్పుడు మీకు కనబడుతుంది. కొంచెం జూమ్ చేద్దాం. ఆ కనబడుతుంది ఏదో ప్రజెంట్, ఇప్పుడు ఆ కనబడుతుంది ఏదైతుందో మీకు ఏదో కట్టేసి పడిపోయిన వాల్స్లా కనబడుతున్నాయి చూస్తారా, ప్రజెంట్ అది మనకు కనబడుతున్న ప్రస్తుతం. ఆ ప్రస్తుతం కనబడుతున్న ఆ బోడుగోళ్ళు ఏవైతున్నాయో, సౌలు ముందు చిన్న చిన్న యుద్ధాలు చేయడానికి వేసుకున్నారే, గుడారాలు వేసారంటారుగా, ఆ గుడారాలు ఆ గుట్ట మీద వేశారు. ఆ పక్కన లోయ ఉంది, ఆ పక్కన ఆ కుడివైపు పక్కన లోయలో ఆ లోయ అంతా మెట్ట వాలు ప్రాంతం అంతా యుద్ధం జరిగేది. ఈ పైన గుడారాలు వేసేవారు. ఆ తర్వాత బలమైన కట్టడాలు కట్టించింది ఎవరంటే, మనకి మా తర్వాత చదవండి, రెహబాం ఉంటాడుగా. రెహబాం దేశాన్ని విడదీసిన తర్వాత వాడు యూదుల్లోకి ఎవరో శత్రువు త్వరగా రాకూడదని ఆ ఏరియాలో వాడు ఏం చేస్తాడంటే, రెహబాం అనే ఆయన పట్టణాలు కట్టిస్తాడు. ఆ పట్టణాలు పడిపోయిన గోళ్ళే ఇప్పుడు మనకు కనబడుతుంది. ఈ ఏరియాలో ఎవరుంటారంటే, అది దాటొస్తే యూదులు తగులుతారు, అది దాటిస్తే యుధగోత్రం దొరుకుతుంది. అలాంటి యూదుల్ని జాగ్రత్తగా, అలాంటి యూదుల్ని సాతానుగాడు తీసేయడానికి, సాతానుగాడు యూదుల్ని అణిచివేయడానికి ఏదో ప్రవచనం యోధాలోంచి జరగబోతుందని పసిగట్టిన వాడు, వాక్యాన్ని పసిగట్టిన వాడు యూదుల సైడ్కి ఒక బలవంతం లేపడాడి పేరు చెప్పండి, గొలియాతు. ఆ లిస్ట్ ఇస్తాడు. నేను మన ట్రెండ్లో ఉపయోగించి లెక్కలు చెప్తాను, ఒకసారి కింద చదవండి. గాతువాడైన గొలియాతు ఒక సూర్యుడు ఫిలిస్తీయుల దండుల నుండి, ముగిద్దాం, బయలుదేరుచుండెను. 6 మూరల జానడు ఎత్తు మనిషి. అంటే ఎంత? 6 మూరల జానడు ఎత్తు అంటే 9 అడుగుల 9 అంగుళాలు. ఇది ఎంత ఉంటుందన్న ఫోలు? 12. ఇది 12.
మిమ్మల్ని అడుగుదాం చూసారని సిఎన్ఈలో చెప్తారు ఇది 12, ఇది 12, ఇది అంటే అది 2 తగ్గిందా వాడు దగ్గర, ఇది 10 అడుగులు అంటే జస్ట్ ఒక అడుగు తగ్గిస్తే అంత ఉంటాడండి వాడు. ఎవరు? గొలియాత్. అంత ఉంటాడంటే 9 అడుగులు గుర్తుపెట్టుకోండి. 6 అడుగులు ఉన్నవాడు అంత ఆంతాడు మనకి. 9 అడుగులు ఉన్నవాడు అంటే ఎంత ఎత్తుంటాడు చూడండి. 9 అడుగుల 9 అంటే ఒక అంగుళం తక్కువ, 10 అడుగులు దగ్గరగా. 10 అడుగుల మనిషి ఎంత ఉన్నాడు చూడండి, అంత ఎత్తు మనిషి. వాడు లెక్కలేస్తున్నాడు చూడండి, 9 అడుగుల 9 అంగుళాలట. ఇంకా అతని కవచం అక్కడ రాశాడు చూడండి, అక్కడ కవచం. ఆ రోజుల్లో ఆడు హెల్మెట్ వాడడం, ఆ రోజుల్లో పెద్ద హెల్మెట్ రాగచిరస వాడుతున్నాడట. అతడు యుద్ధ కవచము ధరించుండెను. ఆ కవచము 5,000 తులములు. అంటే కవచం అంటే ఇలా బుల్లెట్ జాకెట్లా తొడుక్కుంటారుగా, ఆ కవచం వెయిట్ అంట 60 కేజీలు అంట. ఎంత? 60 కేజీలు. 5 కేజీలు కాదు, 60 కేజీలు. లెక్కల్లో, మన లెక్కల్లో 60 కేజీలు అంటే ఒక మనిషి బరువు అంటే ఆడి వేసుకునే కవచం 60 కేజీలు. ఆడి ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఇంకా ఆడి ఈటు ఉంది చూసారా, ఆ ఈటుని అక్కడ రాస్తున్నాడు, ఒకసారి మీరు చూడండి. అతని కాళ్ళకి రాతి కవచము, అతని ఈట కర్ర నేతగాని ధోని అంత పెద్దది. నేతగాని ధోని అంటే, నేతగాని ధోని అనగానే ధోని దగ్గరికి పోకండి. నేతగాని ధోని నేస్తారుగా, బట్టలు నేస్తారు దారాలతో, అలా అడ్డుకర్రలకి ఇంత లావు ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ఇంత లావు ఉంటుంది. అదిగో ఆ నేతకర్ర ఎంత లావు ఉంటుంది అంటే మీకు అర్థం అంటారు. మనకి దంచుతారు, దాని పేరు ఏం పేరు? రోకల సైజు. కొన్ని పెద్ద రోకలు ఉంటాయి సరే, ఇంత సైజు ఉంటాయి. నిజానికి ఈట ఎలా ఉండాలంటే, ఇప్పుడు నువ్వు నేను అందరి సైజులో ఇలా పట్టుకుంటే ఇలా గ్రిప్ దొరికేలా ఉండాలి. కానీ ఆడి ఈటట రోకల్లా ఉంటుందంట. నా మాట అర్థమైంది? ఆడి ఈట రోకలట. ఆ రోకల్లో ఉన్న ఈట హైట్ అంతంట. ఆ పొడవున కొన చూసారా, ఇనప కొన, ఆ ఇనప కొన వెయిట్ అంట 7 కేజీలు అంట. 7 కేజీలు ఏంటి? అది చూడండి, అదిగో చూడండి, ఓ ఫ్యామిలీ బతికేసి కింద టెంట్ వేసుకుని ఆడ ఈటి కింద ఓ ఫ్యామిలీ బతికేసి ఆడు చూడండి, ఆ రోకల్లాగా అది ఎంత ఎత్తుంది. ఆ ఈటు కొన 7 కేజీలలో డడీజీగా లేపేసి ఉంటాడు. ఆడి చెయ్యి ఎంత ఉంటుంది, బైబిల్ వర్ణది. ఆడి గ్రిప్ ఎంత ఉంటుంది, అంత రోకలు పట్టుకుని ఆడి గ్రిప్ ఎంత ఉంటుంది, ఆడి చెయ్యి ఎంత ఉంటుంది, 3.3 ఎప్పని ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళది చక్క తుపాకీ ఉంటుందిగా, అది 8 కేజీలు అండి. ఆ 8 కేజీల తుపాకీని 2 చేతులతో లేపాలి. ఎవడో ఒకటి ఇలా లేపలేడండి, ఇలా సింగిల్గా దాన్ని ఇలా లేపలేడు. 8 కేజీల తుపాకీయే దాన్ని ఇలా లేపలేరు, ఎవరు లేపలేరు. సినిమాల్లో లేపుతారు, అది డొక్కు తుపాకీ కనుక. రియల్గా బ్యాటిల్ గ్రౌండ్లో లెగదు. 2 తుపాకీలు అలా లేవు. ఒక తుపాకీలు లేచి దాన్ని అలా ఫైర్ చేయడం కష్టం. దాన్ని చివరిని పట్టుకుని లేపడం, మధ్యలో ఎవడైనా లేపుతాడు, చివరిని పట్టుకుని లేపడం చాలా కష్టం. అలాంటిది 8 కేజీలు లేకపోతే దానికి కొనే 7 కేజీలు ఉంటే అది ఎంత బరువు. అలాంటి చివరట్టుకుని పొడి చేసేవాడు ఎవరిని చెప్పండి. మీకు అర్థమవుతున్నాడు ఎలాంటోడు? ఇలాంటోడిని రెడీ చేసిందండి ఏ గోత్రం మీదకి చెప్పండి? యోధా గోత్రం మీదకి. ఆ సోకోలో యూదులది. ఆ యూదుల మీదకి సాతానుగాడు ఎత్తిన బాణం గొలియాతు. ఆ గొలియాతు గాడి ఎత్తు 9 అడుగుల 9 అంగుళాలు. ఆడి ఈటు కొన 7 కేజీలు. ఆడి కవచం 60 కేజీలు. ఇలా టోడు అంత ఎత్తున వస్తుంటే యోధా గోత్రానికి రావడానికి, యోధా గోత్రాన్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి వెయిట్ ఎంత, హైట్ ఎంతో తెలుసా? 5 అడుగుల 2 అంగుళాలు. 5 అడుగులు అంటే ఎంత ఉంటాడండి? ఇంకా స్టీఫెన్లా ఉంటాడు, ఇంకా కొంచెం చిన్నగా. 5 అడుగులు 2 అంగుళాలు అంటే బాగానండి. 5 అడుగుల 2 అంగుళాలు అంటే 9 అడుగుల 9 అంగుళాలోడికి 5 అడుగులోడు ఎక్కడికి వస్తాడండి? జస్ట్ మోకాలు దాడతాడు అంతే. మోకాలు దాటిన హైట్ దావీద్ది. నా మాట్లాడుతున్నా లేదో? మోకాలు దాటిన హైట్ దావీద్ది. ఆడ ఆకాశానికంటే హైట్ ఈడిది. ఆడు ఎవడ సైడ్ అంటాడు? సాతానుగాడి సైడు. ఈ అబ్బాయి ఎవరి సైడ్ అంటే ఇప్పుడు చెప్పండి. ఇండైరెక్ట్గా మీరు జాగ్రఫికల్ స్టడీ చేస్తే సాతానుగాడి ఎజెండా ఏంటంటే వాడి ఖచ్చితంగా ఇజ్రాయేల్ మీద దాడి చేస్తే మొట్టమొదటిగా బలైపోయే గోత్రం ఏంటో తెలుసా? యోధా గోత్రం. అంటే వీడి పరోక్షంగా గొలియాతుని ఎవరి మీదకి లేపాడంటే చెప్పండి? యోధా గోత్రం మీదకి లేపాడు. ఇప్పుడు చెప్పండి,
యోధా గోత్రాన్ని, ఇజ్రాయేల్ని మొత్తం కాపాడడానికి, గొలియాతు గాడిని సాతానుగా లేపితే మొత్తం కాపాడడానికి దేవుడు 10 అడుగులను లేపలేదు. కానీ చెప్పండి, 5 అడుగుల కుర్రోని లేపాడు. ఆ కుర్రోడు వచ్చిండు. అప్పటికి ఆ కుర్రోడికి ఆయుధాలు మోయడం వచ్చు, అప్పటికి ఆ కుర్రోడికి సంగీతం వచ్చు, అప్పటికి ఆ అబ్బాయికి గ్రౌండ్ అంటే తెలుసు, ఆ అబ్బాయికి ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలుస్తున్న అబ్బాయి ఉద్యోగం చేస్తాడు. కొన్ని రోజులేమో వాళ్ళ నాన్నగారు గొర్రెలు మేపుతాడు, కొన్ని రోజులేమో ఆయుధాలు మోపుతాడు, కొన్ని రోజులేమో సంగీతం వాయిస్తాడు. అంటే ఈ అబ్బాయికి అన్నీ, అంటే ఎండ తెలుసు, వాన తెలుసు, అది తెలుసు, ఇది తెలుసు, అన్నీ తెలుసు. దావీదుకి ఏ ఉద్యోగం లేకుండా ఆ యేసురీములో ఈయన వాయించే ఉద్యోగం ఉందనుకోండి, పనికొత్తాడు దానికి. ఇప్పుడు టిక్కు టిక్కుమని కొట్టేవాడిని తీసుకొచ్చి రారా మీటింగ్ టెంట్ వేద్దామంటాడు, సాయంత్రం జ్వరం వచ్చేద్దాడికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అన్నీ తెలియాలి. అందుకే పౌలు అంటాడు, రాటు తెలియాలి, చెప్పండి, ఓటు తెలియాలి, ఎండ తెలియాలి, వాన తెలియాలి, సుఖమో తెలియాలి, కష్టమో తెలియాలి, ఆకలో తెలియాలి, తృప్తి తెలియాలి. సేవలో దేవుని పిల్లలుగా మన అందరికీ తెలియాల్సింది ఎప్పుడన్నా లేమిలో ఉండడం తెలియాలి, ఉన్నత స్థితిలో ఉండడం తెలియాలి. మనకు అన్నీ తెలియాలి. లేమిలో ఉన్నప్పుడు తిట్టుకోకూడదు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు సుఖపడిపోయి మనం బాగా సుఖానికి మరగకూడదు. 2 స్థితులు మనకు తెలియాలి. అలా ఉండడం తెలియాలి, ఇలా ఉండడం తెలియాలి. ఎలాగైనా అడ్జస్ట్ అవ్వాలి. ఇలాంటి రఫ్ అండ్ టప్పుకుండే వ్యక్తులను దేవుడు ఖచ్చితంగా చెప్పండి టైం వచ్చినప్పుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడుకుంటాడు. దావీదు వచ్చాడు. ఏం జరుగుతుందో చూడండి, ముగిద్దాం. చదవండి 8వ వచనంలో. అతను నిలిచి ఇశ్రాయేలు దండువారిని పిలిచి, యుద్ధ భక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీన్లు కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒక ఏర్పరచుకొని అతను నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదుము. మీరు నన్ను జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై, నేను మిమ్మల్ని జయిస్తే మీరు నాకు దాసులు అవ్వాలి, నన్ను మీరు జయిస్తే మేము నీకు దాసులు అవుతాం. అందరూ ఆయుధాలు పట్టుకుని రావద్దు, ఎవడో ఒకడు రండి. నడుతాను. ఎగ్జాక్ట్ ఇదే యుద్ధం రాదు, కానీ రేపు పొద్దున్న నీ కాలేజ్ దగ్గర, నీ ఉద్యోగం దగ్గర, నీ వ్యాపారం దగ్గర, నీ పని దగ్గర ఎవడో ఒకడు వచ్చి నీ దేవుని ఔన్నత్యాన్ని తగ్గించే మాట ఏదన్నా అన్నప్పుడు మా పాస్టర్ గారిని అడిగి చెప్తాను అనకూడదు. గుర్తుపెట్టుకో. నువ్వేం చేయాలి చెప్పండి? రెడీగా ఉండాలి. నువ్వేం చేయాలి చెప్పండి? యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అంటే నీకు పట్టుండాలి. ఈడంటున్నాడు సవాల్ చేస్తూ, రండి ఎవడైనా నా మీదకి వచ్చి నన్ను ఓడించి తీసుకెళ్ళిపోండి అంటే ఒక్కడు రాడే. అందులో భయాక్రాంతులు అయిపోయారట, భయపడిపోయారట. అందరూ భయపడిపోయి భయాక్రాంతులు, భీతులైపోయి ఎవడో రావడానికి ఇష్టపడలేదట. ఆ టైంలో నేను ముగిస్తున్నాను. ఆ అబ్బాయికి మరి 3 ఉద్యోగాలు ఉన్నాయిగా. ఎవరికి? అప్పటివరకు గొర్రెలు కాస్తాడు. ఆ గొర్రెలు కాస్తున్న అబ్బాయికి మళ్ళీ ఇంకో 4 ఉద్యోగం చెప్పారు. 4 ఉద్యోగం అంటే చెప్పండి, క్యారేజ్ పడా. ఏ పని చెప్తే పని చేస్తాడండి. తొడమంట తుడుస్తాడు, కూర్చోమంటాడు, గొర్రెలు కాయమంటాడు, ఆయన తొడమంట తుడుస్తాడు, వాటిని కాయమంటే కాస్తాడు, సంగీతం కొట్టమంటే కొడతాడు, ఆయుధాలు మంటే మోస్తాడు, కత్తి నోరతాడు, ఏది చేయమంటే చేస్తాడు. నన్ను దావీదు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఏ పైన చేస్తాడు. నువ్వు నేను ఎదగపోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఒకటి చేస్తే ఇంకోటి చేయం. అందుకే మనం చెప్పండి, ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉంటుంది. ఏదైనా చేయాలి, ఏదైనా రావాలి, చెప్పాలి, పని చెయ్యాలి, అన్నిటి చెయ్యాలి. నాకు ఇదే వచ్చండి, నేను ఇంకేమీ చేయనంటే అక్కడ ఉండి ఉపమా తింది. కానీ నువ్వు అలాగే ఉండు, నాకు ఏ పని రాదు, నేను ఇది ఉంటేనే చేస్తానంటే. చాలామంది టెక్నికల్ నాలెడ్జ్ నేర్చుకుంటున్నారా? ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఎప్పటికప్పుడే ఫీల్డ్ అప్డేట్ అయిపోద్ది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నువ్వు అదే పట్టుకుని ఉంటే రేపొద్దు నువ్వు బతకగలవా? ఇంటర్నెట్ సెంటర్లు పెట్టుకుని ఏమైపోయారండి వాళ్ళందరూ? అప్డేట్ అయిపోయింది ప్రపంచం. మొబైల్ సేవలు పట్టుకునే వాళ్ళందరూ ఏమైపోయారండి? అప్డేట్ అయిపోతుంది ప్రపంచం. నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకో, ఒకటే ఉండకూడదు, అన్నీ ఉండాలి, ప్రతిదీ చేయాలి. ఆ టయానికి ఏం చేయాలి ప్రభు అంటే, నీకు అన్ని రంగాలు ఉంటే ఏ టాలెంట్ని ఎప్పుడు వాడాలి దేవుడు నిన్ను వాడతాడు. ఆ వాడే టాలెంట్ని దేవుడిని ఎదుగుదలకు దీవెనకరంగా మారుస్తాడు. దావీదుకి సక్సెస్ అయిపోయే టైం వచ్చేసింది. మొదటగా అక్కడ ఏదైతే మీరుందో చూడండి, సంగీతం రూట్ అయింది, సంగీతం బ్రిడ్జ్ అయింది, ఉద్యోగం బ్యాటిల్ గ్రౌండ్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫైట్లో తీసుకున్నట్టు దేవుడు స్టేజ్ మారుస్తున్నాడు లేదా? మెల్లమెల్లగా ఈ స్టేజ్ మారిస్తే ఆ బ్యాటిల్ గ్రౌండ్లోకి వచ్చాడు.
వస్తున్నప్పుడు క్యారేజీలు తెచ్చాడు, ఇవన్నీ తెస్తున్నప్పుడు ఆ అబ్బాయి విన్నాడు. విని ఏమనలేదు. సార్ అదేంటి సార్ అలా అంటున్నాడు అన్నాడు. యోనాతాను ఎలాగైతే యుద్ధం చేస్తున్నప్పుడు ఆ పడుసువాడు ఎలాగైతే సహాయం చేశాడో అంతకన్నా గొప్ప యుద్ధం వచ్చింది ఎవరికి చెప్పండి? దావీదు ముందు. ఇప్పుడు యోనాతాను అంతకుముందు ఫిలిస్తీన్లు భయపెట్టేశాడు. ఇప్పుడు యోనాతాన్ని భయపెట్టేవాడు ఒకడు వచ్చాడు. సౌలు యోనాతాను అక్కడ ఉంటుంది. సౌలు యోనాతాను ఫిలిస్తీయుడైన గొలియాతును చూసి భయపడిపోయి పారిపోయారంట. ఇప్పుడు చెప్పండి, యోనాతానే పారిపోయాడంటే ఇందాక ఆయుధాలు అందించినోడు ఉంటాడా? ఆడిపోయాడు, వాళ్ళ నాన్న పోయాడు, అందరూ పోయారు. ఇప్పుడు ఎదురుగా నిలబడేవాడు కావాలి. ఎవరు నిలబడతారు? దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఇక్కడ గొలియాతును కొట్టడం ఇంపార్టెంట్ కాదు, దేవుడు గొలియాతుని పడగొట్టడం ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే యోధ జాతిని కాపాడాలి. నేను ముగిస్తున్నాను. యోధ జాతిని ఎందుకు కాపాడాలంటే యోధా గోత్రం నుంచే చెప్పండి మెస్సయ్య రాబోతున్నాడు. మెస్సయ్య రావాలి అంటే గొలియాతు గారిని ఆపాలి. మెస్సయ్య రావాలంటే ఆదిలో యోధాను మార్చాలి. మెస్సయ్య రావాలంటే యోధా గోత్రంలో బాడైన వాళ్ళందరినీ చక్కదిద్దాలంటే సాతానుగాడు అడుగడుగుని ఎవరిని ఎలా కొట్టాలో కొడుతూనే వచ్చాడు. ఆ కొడుతున్న వాడిని అడ్డగిస్తూ దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఏదో ఒక వ్యక్తి నిలబెట్టుకుంటే ఆ వంశాన్ని కాపాడి 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 మత్తయి సువార్తలో నమోదు చేశాడు. అంటే గొలియాత్ ఫైట్ దేనికోసం అంటే గుర్తుపెట్టుకోండి, దావీదు ఫైట్ గొలియాత్తో దేనికోసం అంటే మెస్సయ్య రాకకి ఈ మొండి చెట్టుని అడ్డు తొలగించాలి. ఇక్కడ దావీదు హీరో అవడానికో, దావీదు గొప్ప అయిపోవడానికో, దావీదు రాజు అయిపోవడానికో, దావీదు యూరుడు సూర్యుడు అని చెప్పుకోవడానికే కాదు. డైరెక్ట్గా మాట్లాడుకుంటే దావీదు గొలియాత్ ఫైట్ దేనికంటే మెస్సయ్య రాకనే చెప్పండి క్లియర్ చేయడానికి. సాతానుగాడు వదిలిన ఆయుధం ఏంటంటే గొలియాతు గాడు, దేవుడు వదిలిన ఆయుధం ఏంటంటే చెప్పండి దావీదు గారు. గొలియాతుని కొట్టడానికి దేవుడు ఎంపిక చేసిన దావీదుని అయితే జాతిని కొట్టడానికి సాతానుగాడు ఎంపిక చేసుకున్న ఆయుధం చెప్పండి గొలియాతు. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు దావీదు గారు ఆ ఫైట్ చేయకపోతే ఆడికి ఖచ్చితంగా యోధా గోత్రాన్ని ఏం చేస్తారు చెప్పండి? తొక్కుకుని పోతాడు వాడు. అలాంటి బలమైన నాపడానికి దేవుడికి కావాల్సిన వ్యక్తి దావీదు. అడిగాడు దావీదు గారు, నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. దావీదు గారు అంటారు, సరే ఎన్ని కాదు కానీ రాజుగారు ఫీలింగ్ ఏంటి సార్ అని అడిగాడు. చెప్పారు, అదే సగం రాజ్యం రాసి చేస్తారట, వాళ్ళు చిన్నమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తారంట అని చెప్పారు. అనగానే నిజమేనా అన్నట్టు చూశాడు. నిజంగానే చేసేస్తారంట అనగానే పక్కళ్ళు ఇంకొకరిని అడిగాడు. మరి ఒకటి మాట వినేసి వెళ్ళిపోతే మళ్ళీ అవతల తేడా వచ్చేదిగా. ఎంక్వైరీ చేసుకున్నాడు. మళ్ళీ ఇంకొకరిని అడిగాడు, నిజంగానే సగం రాజ్యం రాసిచ్చేస్తారట, వాళ్ళు చిన్నమ్మని ఇచ్చి పెళ్లి చేస్తారంటే మళ్ళీ అది కూడా రైట్ అనిపించింది. ఈ లోపల వాళ్ళ అన్నయ్య చెప్పేశారు, నీకు గర్వం ఎక్కువరా, నీకు అన్ని ఎలాంటి పనులు చేస్తావు అంటే వాళ్ళ అన్నయ్యతో అన్నాడట, నేను ఏ చెడుతాను చేశాను ఇప్పుడు నన్ను అంటున్నావు? నేనేమి చెడుతాను, జస్ట్ వాకప్ చేశాను అంతే, వెళ్ళిపోయాను కానీ వెళ్ళిపోయాడు. మళ్ళీ పక్కకు వచ్చాడట. ఏటి రాజుగారు స్టాండింగ్ ఏంటంటే మూడోసారి మనకు ఆయన కన్ఫర్మ్ అయిపోయింది, ఖచ్చితంగా రాజ్యం ఇచ్చేస్తారో చెప్పండి, వాళ్ళ అమ్మాయిని ఇచ్చి చేసేస్తారు. అప్పుడు ఆయన అన్నాడు, రాజుగారు రాజ్యం ఇస్తారు, అమ్మాయిని ఇచ్చేస్తారు లేదు తెలియదు కానీ నా దగ్గర ఒక డైలాగ్ ఉంది. ఆడెవరు సార్ అసలు? ఆడెవడు? సున్నతి లేని పనికి మాలినోడు, నిబంధన కలిగిన ప్రజలను అనడానికి ఆడేవాడు. ఈ ఒక్క పాయింట్ చాలండి, సగం యుద్ధం గెలిచేసాడు. ఎవరు చెప్పండి? దావీదు పక్షాన దేవుడు తోడున్నాడంటే కారణం చెప్పిన దావీదు వారు బాగునండి. దావీదు యొక్క గౌరవాన్ని ఎవరు గౌరవంగా చూస్తున్నారో తెలుసా? దేవుని గౌరవం. సంఘం మీద ఏదైనా జరిగినా, సేవకుడికి ఏదైనా జరిగినా, దేవుడికి ఏదైనా జరిగినా ఆయన తన గౌరవంగా తీసుకుంటున్నాడు. చూసారా? అసలు నిబంధన లేనివాడు నిబంధన ఉన్నవాడిని అనడానికి ఆడు ఎవడు సార్? నేను వెళ్తాను, సౌలు గారు ముందుకు తీసుకొచ్చారు, నిలబెట్టారు. సౌలు గారు అడిగారు, బాబు నువ్వు వెళ్తా అంటున్నావు, చూడడానికి ఐటీ వెయిట్ కొంచెం లూజుగా ఉన్న మనిషివి, ఏటి వ్యవహారం అని అంటే, సరే నేను వెళ్తాను సార్ అన్నాడు. మీ మనసులో ఏం కృంగదవ్వకండి, మీరెవరు డౌన్ఫాల్ అవ్వకండి, మీరెవరు హార్ట్ వీక్ చేయకండి. నేను చెప్తున్నాను, మీరు ఎవరు రాకపోయినా చెప్పండి, నేను వెళ్తాను. మొత్తం మీద మీకు తెలుసు, 2 ఎగ్జాంపుల్ చెప్పాడు, 2 కేస్ స్టడీలు చెప్పాడు. ఆ బయలుగు బంటి సింహం కూడా చెప్పాడు. మొత్తం మీద ఎన్న వెంటనే నిజమే సార్ అంటే సౌలు గారు లుక్ ఇస్తే పక్కన కూడా నిజమే అన్నట్టు తలకాయలు ఊపుంటారు. నిజంగానే కొడి చెప్పాడండి కొరకు. ఇక్కడ మామూలుగా యుద్ధ సూర్యుడు అనగానే వెంటనే నా జాకెట్ దొరికండి అన్నారు. ఎవరికి? జాకెట్ లూజ్ అయిపోయింది, సెట్ అవ్వలేదు సార్. నాకు న్యాచురల్గా ఇష్టం, న్యాచురల్గానే దేవుడు నాకు చాలా నేర్పించాడు.
నేను ఎలా పెరిగాను అలాగే వెళ్తున్నాను, ఫ్రీగా వదిలేయండి. వెళ్ళాడు, చూశాడు, ఆ ఇమేజ్ అవుతాము, ఆ తలకాయ నరికి పైకెత్తాడు. అది ఎంత తలకాయ ఉంటుంది. ఆడు కాలంత లేడండి, ఎవరు చెప్పండి. ఆడి కత్తంత లేడండి, ఆడి ఈటంత లేడండి, ఆడి చెయ్యంత లేడు. కానీ ఆ అబ్బాయి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? చెప్పండి మీకు అర్థమైతే. ఆ అబ్బాయి గెలవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు రావడానికి ముంగుర్తుగా క్రీస్తు కొరకు ఫైట్ చేసిన ఫైటర్ ఆయన. అందుకు గెలిచాడు. నేను ముగించేస్తున్నాను. నీ టాలెంట్ ఫలభరితంగా ఉండాలి అంటే అది చదువైనా, ఉద్యోగమైనా, సంసారమైనా, ఏదైనా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఆ పని ఎవరి కోసం చేయాలి చెప్పిన? క్రీస్తు కోసం చేయాలి. అటు సైడ్ ఉన్నవాళ్ళు యుద్ధాలు చేసినా క్రీస్తు కోసమే చేశారు. అటు సైడ్ ఉన్నవారు శ్రమలు పడినా క్రీస్తు కోసమే శ్రమ పడ్డారు. అటు సైడ్ ఉన్నవాళ్ళు జాతిని కాపాడుకున్న క్రీస్తు రాక కోసం వాళ్ళు అన్ని యుద్ధాలు శ్రమలు పడ్డారు. క్రీస్తు వచ్చేంతవరకు ఎన్ని కార్యాలు జరిగించాలో అన్ని కార్యాలు జరిగించారు. ఆ సైడ్ అలా వర్క్ చేశారు. క్రీస్తును అనుకున్న సమయానికి కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి భూమి మీదకి తీసుకురావడానికి అనుకూలమైన పాత్రలుగా యుద్ధాలు చేశారు, దేవుని పని చేశారు. ఈ సైడ్ మనం ఉన్నాం. ఇప్పుడు మన యుద్ధం ఏంటి చెప్పిన? చదువులు, ఉద్యోగాలు, సంసారాలు, సంపాదన, మన పని, మన సంఘంతో అంటుకట్టుబడిన విధానం, ఇవన్నీ దేనికి ప్రభు అంటే క్రీస్తు నేడో రేపో మేఘాల మీద వస్తాడు. ఆయన రాకకి ఆయనతో అంటుకట్టుబడిన మనం, తీగల వల్ల ఉన్న మనం ఆయన రాకకి అనుకూలంగా సంఘాన్ని చెప్పండి సిద్ధపరచాలి. ఎక్కడ సిద్ధపడతాం చెప్పండి? ఏదో వస్తాం, కూర్చుంటాం, రేపు తెల్లారిపోద్ది సోమవారం, ఆ సంఖ్యనే డొక్కుడాలు వేసుకుని పోతాం, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటాం, మళ్ళీ ఇంటికి వస్తాం. ఎవరైనా గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు ఏంటి సంఘం పరిస్థితులని ఎవరన్నా ఒక్క ఫోన్ చేసి అడుగుతారు చెప్పండి. కానీ దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పిన? మన పిండి పిసుగు తొట్టి చెప్పండి, బుడ్లో నూనె, ఆకాశ వాకిండ్లు ఇప్పేసి బలబలా కుమ్మరించాలి. దేవుడు ఎలా కుమ్మరించేస్తాడు? నీకు ఇచ్చిన టాలెంట్ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆ టాలెంట్ ఎవరి కోసం చెప్పు? క్రీస్తు కోసం. అందుకని ఎప్పుడు ప్రతి మెసేజ్లు అంటాను, నీ చదువు, నీ ఉద్యోగం, ప్రతిదీ కూడా ఎవరిని ప్రైజ్ చేయడంగా తెలుసా? క్రీస్తుని. దావీదు ఫైట్ దావీదు కోసం కాదు, క్రీస్తు కొరకు. సౌలు నిర్ణయం సౌలు కోసం కాదు, క్రీస్తు కొరకు. ఎవరు ఎలా వచ్చినా ఆ క్రీస్తును మహిమపరచడానికి వచ్చాం. అది చేయలేని సౌలు ఫెయిల్ అయిపోయాడు, అది చేసిన దావీదు చెప్పండి సక్సెస్ అయిపోయాడు. ఈరోజు నువ్వు కూడా ఉన్నావు. క్రీస్తు నేడో రేపు వస్తాడు. సంఘంలో నీ రోల్ ఏంటి? పాడతావా? పాడు. ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తావా? చక్కగా ప్లే చేయి. సహకరిస్తావా? సహకరించు. చెప్తావా? చెప్పు. వాకింగ్ నేర్చుకుంటావు? నేర్చుకో. చదువుతున్నావు? చదువు. ఉద్యోగమా? చేయి. ఏం చేసినా నీ కనెక్టింగ్ దీంతో ముడిపడి ఉండాలి. దేంతో? సంఘంతో. ఈ సంఘంతో క్రీస్తుతో ముడిపడి ఉంటే నువ్వు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తావు. ఇది చేయలేదనుకోండి, ఆ రోజు మత్తయి సువార్త వంశవృక్షంలోకి ఎక్కడానికి ఈ భక్తులందరూ పూర్వం పనిచేశారు. ఇప్పుడు ఈ వంశవృక్షంలోకి ఎక్కంగానే మన గ్రంథం అక్కడ రాస్తున్నట్టు, అక్కడ మన పేర్లు నమోదు చేయబడతాయి. జ్ఞాపకార్థపు జీవ గ్రంథంలో మన పేర్లు రాస్తాడు. వీళ్ళందరూ క్రీస్తు కొరకు ఉద్యోగాలు చేస్తున్నారు, క్రీస్తు కొరకు సంసారం చేస్తున్నాడు, క్రీస్తు కొరకు పనులు చేస్తున్నాడు, క్రీస్తు కోసం కూలి పనులు చేస్తున్నాడు, క్రీస్తు కొరకు కష్టపడిన వారు, క్రీస్తు రాక కొరకు సంఘంలో నలిగిపోయిన వారు, క్రీస్తు కొరకు లోకంలో జీవించిన వారని పేర్లన్నీ చిట్టా మన జీనియాలజీ ఎక్కడ రాస్తాడు తెలుసా? అక్కడ రాస్తాడు. ఆ రోజు ఆయన రావడానికి అటు నుంచి వాళ్ళు కష్టపడితే ఈరోజు ఇటు రావడానికి చెప్పండి ఇటు నుండి మనం కష్టపడాలి. ఇది నీకు అర్థమైతే ఈ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మంచిగా భోజనం చేయి, ప్రార్థన చేసుకో. పడుకునే ముందు ప్రశాంతంగా ఎల్లకెల్లగా పడుకుని ఆలోచించు. దావీదు పాటల్లో అదే ఆలోచిస్తాడు. ఆలోచించు, అసలు దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ఈ ఊరేంటి, నా పని ఏంటి, నా పరిస్థితి ఏంటి, ప్రశాంతంగా ఆలోచించు. నీ ఆన్సర్ ఏంటో దేవుడు నీకు ఖచ్చితంగా తెలియజేస్తాడు. అది నీకు అర్థమైతే ఆ పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుని ఆ పన్ను చేయడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.